బ్రేకింగ్ న్యూస్ వస్తుంది మనకి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మృతదేహం పార్సిల్ కేసు పోలీసులకి ఇప్పుడు సవాల్గా మారిందని చెప్పాలి. ఈ కేసులో కొత్త కోణం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న శ్రీధర్ వర్మకు ఏకంగా 3 పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. 3 పేర్లు, అలాగే ఆయనకి 3 భార్యలు ఉన్నారు. రెండో భార్య రేవతికి అక్క అయిన తులసితో శ్రీధర్ వర్మకి ఆస్తి కోసం తగాదా ఏర్పడింది. దీంతో మృతదేహాన్ని ఎందుకు పంపించాడనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. డెడ్ బాడీ ఎండగండికి గుర్తు తెలియని మహిళ పార్సిల్ పంపించినట్లుగా గుర్తించారు పోలీసులు. ఆటో డ్రైవర్ తో పెట్టెను ఎండగండి తీసుకెళ్లాలని కిరాయి మాట్లాడింది. అయితే ఆ తర్వాత ఎరుపు కారులో ముఖానికి మాస్క్ ధరించి పరారైనట్లుగా గుర్తించారు. ఆ మహిళకు శ్రీధర్ వర్మకు సన్నిహిత సంబంధాలున్నట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో డెడ్ బాడీ ఎవరిది అనేది గుర్తిస్తేనే కానీ అసలు విషయం బయటపడడం కష్టంగా మారిందని చెప్పాలి పోలీసులు. రైట్, ఏలూరు నుంచి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సాగర్, ప్రస్తుతం చూస్తున్నాము ఈ కేసు పోలీసులకి సవాల్గా మారిందని చెప్పాలి. సో ఏంటి అసలు ఏం జరుగుతోంది? సో ఈ పార్సిల్ పంపించిన వాళ్ళు ఎవరో తెలిసింది. సో అక్కడి నుంచి కూపి లాగుతున్నారు పోలీసులు. ఏం చెప్తున్నారు అసలు? మనిషి గత 3 రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఈ డెడ్ బాడీ పార్సిల్ కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటయ్యి నిందితుల కోసం జల్లెడ పెడుతున్నారు. అయితే ఈ ముదినూరు రంగరాజు ఇంటికి వచ్చినటువంటి ఈ డెడ్ బాడీ పార్సిల్ కేసులో చిన్నల్లుల్నే అందరూ అనుమానిస్తున్నారు. చిన్నల్లుడు గత 3 రోజులుగా ఆ పరారీలో ఉంటూ ఇప్పటి వరకు అందుబాటులోకి రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ఈ చిన్నల్లుడు శ్రీధర్ వర్మకి మొత్తం 3 పేర్లు, 3 భార్యలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఈ సుధీర్ వర్మ తన పేరును శ్రీధర్ గా మార్చుకున్నాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ వర్మగా కూడా మార్చుకున్నాడు. అంటే 3 పేర్లతో ఉన్నాడు. మరోపక్క ఈ ముదినూరు రంగరాజు చిన్న కూతురు రేవతిని పెళ్లి చేసుకునేటప్పుడు ఫోటోల విషయంలో కూడా చాలా జాగ్రత్త పడ్డట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ డెడ్ బాడీ పంపించింది మాత్రం ఒక మహిళ ఎర్ర కారులో వచ్చింది. ఆటో అతనితో ఆ కిరాయి మాట్లాడుకుంది. పలానా ఇంట్లో ముదినూరు రంగరాజు ఉండి మండలం ఎండగండి గ్రామంలోని ముదినూరు రంగరాజు ఇంట్లో ఈ చెక్క పెట్టిన దింపేయడంతో ఆటో డ్రైవర్ కి చెప్పడంతో అతను ఆ చెక్క పెట్టిని తీసుకెళ్లి డెలివరీ చేశాడు. అయితే ఇప్పుడు ఈ ఎర్ర కారు ఎవరిది, ఈ మహిళ ఎవరు, ఈ మహిళకి శ్రీధర్ వర్మకి సంబంధం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు కూడా ఈ శ్రీధర్ వర్మకి సహాయం చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. వారిని కూడా పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ ఎర్రకారుకి సంబంధించి మొత్తం ట్రాక్ అంతా తీసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా పిప్పర్ నుండి బయలుదేరినటువంటి కారు ఎటువైపు వెళ్ళిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. భీమవరం వైపు వెళ్ళినట్లుగా గమనించారు. భీమవరంలో సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఐజీ కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఆయన ఎస్పీతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది డెడ్ బాడీని ఈ విధంగా పార్సిల్ చేసి పంపించారంటే ఎంత వాళ్ళు కిరాతకంగా ఆలోచించి ఉంటారు అనే దాని మీద కూడా పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ శ్రీధర్, సుధీర్ లేకపోతే సిద్ధార్థ ఈ 3 పేర్లు కలిగిన ఒకే ఏకైక వ్యక్తిని పట్టుకునేందుకు మాత్రం ఇరు రాష్ట్రాల పోలీసులు, అంటే ఇరు రాష్ట్రాల్లో కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఈ మహిళకు గురించి కూడా కొంత సమాచారం వస్తే ఈ కేసుకు సంబంధించి చిక్కు ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చే అవకాశం ఉంది. మరోపక్క మనుష ఇప్పటికే డెడ్ బాడీని గుర్తించాలంటూ ఉండి పోలీసులు ఫోటోను రిలీజ్ చేశారు. మృతదేహం ఎవరిది అనే దాని మీద ఇప్పటి వరకు కనీసం వారు ఒక అంచనాకి రాలేకపోయారు. ఈ మృతదేహాన్ని గుర్తిస్తే తప్పకుండా ఒక ఈ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని అయితే పోలీసులు భావిస్తున్నారు. ఈ మృతదేహాన్ని గుర్తించాలంటూ కూడా ఫోటోని మీడియాతో పాటు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వారు ప్రచారం చేయడం జరుగుతుంది. మరోపక్క నిబంధనల ప్రకారం మృతదేహాన్ని కూడా భీమవరంలోని ఈ మున్సిపాలిటీకి కొంచెం సంబంధించినటువంటి యార్డ్ లో ఈ శ్మశానంలో దాన్ని ఖననం చేయడం జరిగింది.
డెడ్ బాడీకి సంబంధించినటువంటి కొన్ని శరీర భాగాలను మాత్రం ప్రయోగం కోసం పరీక్ష ఫలితాల కోసం ల్యాబ్ కి అయితే పంపించారు. రైట్. ఏ విధంగా చనిపోయారు అనేది. అయితే డెడ్ బాడీ పార్సిల్ కి వారం రోజుల ముందే ఆ హత్య జరిగి ఉండవచ్చు. మెడకి బలంగా ఉరితాడు బిగించడం వల్ల ఆ వ్యక్తి చనిపోయి ఉండొచ్చు అనేది పోలీసులు అంచనా చూస్తున్నారు. ఏదేమైనా 1-2 రోజుల్లో ఈ శ్రీధర్ వర్మను పట్టుకుంటే మొత్తం మీద ఈ పూర్తి స్థాయిలో ఈ కేసులో ఉన్న మొత్తం ఏదైతే చిక్కు ప్రశ్నలు ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం వచ్చే అవకాశం అయితే ఉంది మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.